పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మంత్రి జోగురామన్న. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్లో గ్రీన్ ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సీజన్లోనే హరితహారం ప్రోగ్రాంను స్టార్ట్ చేస్తామన్నారు. నెక్లెస్ రోడ్లోని రైల్వే స్టేషన్ నుంచి జలవిహార్ వరకు జరిగిన గ్రీన్ ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. మరి ఇలా పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మానవ మనుగడకే ముప్పు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇలా ఇది ఒక ప్రతి ఒక్క మానవుని యొక్క మరి ఈరోజు అవసరమైంది. మరి ఇది నా పని కాదు, ఎవరు కూడా దీంట్లో మా బాధ్యతలు కాదని చెప్పి అందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఒక ప్రభుత్వమే కాదు, ఒక స్వచ్ఛంద సంఘాలే కాదు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియానే కాకుండా మరి ఎంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ప్రజల్ని కూడా పూర్తిగా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలతో పాటు మరి ఆ రకంగా పెట్టుకుంటే 3 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలు, ఒక పక్క నశించినటువంటి ఫారెస్ట్లో 100 కోట్ల మొక్కలు 3 సంవత్సరంలో. అదే కాకుండా ఫారెస్టేతర ప్రాంతాల్లో 120 కోట్ల మొక్కలు పెట్టాలి. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో 10 కోట్ల మొక్కలు పెట్టుకుంటే 3 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలతోటి మనం 33% గ్రీనరీ